నమస్కారం, నా పేరు ప్రతాప్ కుమార్. నేను ఐఏఎస్ ఆఫీసర్ని, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను ఒక హైయర్ ఆఫీసర్గా ఉన్నాను. సో ఈ మధ్య నాకు ఒక కొత్త టెక్నాలజీ పరిచయం అయింది. కాస్మోబ్లూ అనే కంపెనీ వారు ఒక ఫార్మర్స్ మల్టీఫంక్షనల్ డివైస్ అనే ఒక వస్తువుని తయారు చేశారని తెలుసుకున్నాను. ఆ వస్తువుని మీకు పరిచయం చేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఈ వస్తువు మనం కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఒక రోజుకి వచ్చేసి 30 లక్షల టన్నుల బొగ్గు సేవ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా. జనరల్గా మనకు ప్రెడిక్షన్ ఏంటంటే మనకున్నటువంటి బొగ్గు నిల్వలు మహా అయితే ఒక 100 సంవత్సరాల వరకు వస్తాయని ఒక అంచనా ఉంది. ఎందుకంటే మనం విచ్చలవిడిగా మన ఎనర్జీని వాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇలాంటి ఒక ఎనర్జీ సేవింగ్ డివైస్ని, ఈ ఎఫ్ఎండి లాంటి డివైస్ని కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఎన్నో లక్షల యూనిట్ల విద్యుత్ని ఇది సేవ్ చేస్తుంది. సో ఒకవైపు విద్యుత్ని సేవ్ చేయడమే కాకుండా మరోవైపుకి రైతుకి ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చాము. ఈ బాక్స్ పేరు ఎఫ్ఎండి, అంటే ఫార్మర్స్ మల్టీఫంక్షనల్ డివైస్. అంటే రైతులకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ బాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు జనరల్గా రైతులు రోజు పొలానికి వెళ్తుంటారు మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి. దీనివల్ల ఏంటంటే కరెంట్ 3 ఫేజ్లో ఎప్పుడైనా ఒక ఫేజ్ డౌన్ అయినా లేకపోతే పవర్ కట్ అయినప్పుడైనా మళ్ళీ ఆన్ చేసి రావాలి, మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఆఫ్ చేయడానికి వెళ్ళాలి. సో దీనివల్ల రానుపోను పెట్రోల్ ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి రైతులకి. సో ఈ బాక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు నచ్చిన టైం సెట్ చేసుకోవచ్చు. ఏ టైంలో ఆన్ అవ్వాలి మోటార్, ఏ టైంలో ఆఫ్ అవ్వాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్ ఆఫ్ చేసినటువంటి టైమింగ్స్ని మీరు తప్ప, అంటే ఎవరైతే ఓనర్ దీన్ని కొనుక్కున్నారో వాళ్ళు తప్ప ఎవరు దీన్ని మార్చలేరు. ఎందుకంటే దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఇది ఒక పాస్వర్డ్ ఆపరేటెడ్ ఒక వస్తువు అన్నమాట. సో ఒకళ్ళ మోటార్ని ఇంకొకళ్ళు ఆన్ ఆఫ్ చేయలేరు. ఇదొకటి ఉపయోగం. సో మనం టైం పెట్టుకుంటే ఆ టైం ప్రకారంగా మోటార్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా పవర్ కట్ అయిందనుకోండి, అప్పుడు పవర్ ఎంతసేపు కట్ అయిందో అంత టైం కలుపుకొని ఎక్కువసేపు మోటార్ నడుస్తుంది. ఆటోమేటిక్గా మళ్ళీ అదే ఆన్ అయిపోతుంది. 3 ఫేజ్లో ఒక్కొక్కసారి మనకు అన్ని వేళల్లో ఒకే వోల్టేజ్ రాదు. ఎప్పుడైనా ఒక ఫేజ్లో కొంచెం వోల్టేజ్ డౌన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఫేజ్ మీద కూడా రన్ అవుతూనే ఉంటాయి. మోటార్ రన్ అయ్యి కొంచెం బాగా హీట్ అయిపోయి మోటార్ వైండింగ్ కాలిపోతుంది. సో మోటార్ వైండింగ్ ఒకసారి కాలిపోతే దాన్ని మళ్ళీ రీవైండింగ్ చేయించడానికి మనకు దాదాపుగా 5,000 వరకు ఖర్చు అవుతుంది 5 HP మోటార్ అయితే. కానీ ఈ డివైస్, ఈ పరికరాన్ని మీరు ఫిక్స్ చేసుకుంటే 3 ఫేజ్లో ఏ ఒక్క ఫేజ్లో వోల్టేజ్ డౌన్ అయినా కూడా వెంటనే మోటార్ని ఆఫ్ చేస్తుంది. మళ్ళీ 3 ఫేజ్ సప్లై, 3 ఫేజ్లు కూడా హెల్దీగా ఉండి కరెక్ట్గా వోల్టేజ్ ఉంటే మాత్రమే మళ్ళీ మోటార్ పికప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బాక్స్ పూర్తిగా ప్లాస్టిక్తో తయారైంది. ఎక్కడ ముట్టుకున్నా కూడా మనకు షాక్ కొట్టదు. జనరల్గా మనకు స్టార్టర్స్ ఎలా ఉంటాయంటే ఐరన్ బాడీతో తయారై ఉంటాయి. రైతులు కొంచెం దాన్ని ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే దానిలో ఏదైనా వైర్ కట్ అయినప్పుడు, ఏదో రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ షాక్ కొట్టి కొంతమంది చనిపోతున్నారు. అది నిజంగా చాలా బాధాకరం. సో అలాంటి పరిస్థితి రాకుండా దీన్ని పూర్తిగా ప్లాస్టిక్తో తయారు చేశారు కాస్మోబ్లూ కంపెనీ వారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి రైతులు రాత్రిపూట కూడా మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు తేలు కాటుకు కానీ పాము కాటుకు గురవుతూ ఉంటారు. కానీ ఇందులో కనుక మనం టైం ఫిక్స్ చేసుకుంటే కరెంట్ ఎప్పుడు వచ్చినా అది ఆటోమేటిక్గా టైం అడ్జస్ట్ చేసుకొని అదే ఆన్ అవుతుంది. సో మనం రాత్రిపూట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనం పాము కాటు నుంచి, తేలు కాటు నుంచి మళ్ళీ రక్షించుకోవచ్చు. తర్వాత మోటార్ వైండింగ్ కూడా మనకు రక్షించబడుతుంది. మనకు 5,000 వరకు సేవ్ అవుతాయి. సో ప్రతి సీజన్లో కనీసం ఒకసారి కానీ 2 సార్లు కానీ మనకు మోటార్ కాలిపోతూ ఉంటుంది. సో రైతులు మళ్ళీ ఆ బావిలో ఉన్న మోటార్ని బయటికి లాగటం, దగ్గరలో ఉన్న సిటీకి తీసుకెళ్లడం, వైండింగ్ చేయించడం, ఈ లోపల పంట ఎండిపోతూ ఉంటుంది. నీరు అత్యవసరంగా మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలన్నీ అధిగమించడానికి ఒకే ఒక సొల్యూషన్ ఈ ఎఫ్ఎండి, ఫార్మర్స్ మల్టీఫంక్షనల్ డివైస్. తర్వాత మనకు జనరల్గా ఎలా అంటే బావిలో, అంటే ఓపెన్ వెల్ కావచ్చు, బోర్వెల్ కావచ్చు, బావిలో నీళ్ళు అయిపోయినప్పుడు కూడా మోటార్ జనరల్గా రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఖాళీగా నడవడం వల్ల ఏంటంటే మోటార్ వైండింగ్ హీట్ అయిపోయి అందులో కూలెంట్ మీడియం లేకపోవడం వల్ల హీట్ అయ్యి వైండింగ్ కాలిపోతుంది. కానీ ఈ ఎఫ్ఎండి కనుక మీరు బిగించుకుంటే బావిలో నీళ్ళు అయిపోయిన వెంటనే మోటార్ ఆఫ్ అయిపోతుంది. అందువల్ల మనకు వైండింగ్ కూడా సేఫ్గా ఉంటుంది. మళ్ళీ ఆ వైండింగ్ రీవైండింగ్ చేయించాల్సిన ఖర్చులు కూడా మనకు తగ్గుతాయి. సో అదొక యూజ్. ఇంకొకటి ఏంటంటే ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. మనకు బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నట్టుగా మనకి ఇలాగ పల్స్ వస్తూ ఉంటుంది.
ఒక్కొక్కసారి మనకు రైతులకి వర్షం ఏ రోజు కురుస్తుంది ఏంటి అనేది అర్థం కాదు. కానీ ఈ ఎఫ్ఎండి మనకు ఈ బ్లూ కలర్ లైట్ రూపంలో మనకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది అని మనం ముందుగానే చెప్తుంది. దాని ప్రకారంగా మనం వ్యవసాయ పనుల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు మోటార్ ఆన్ అయినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది, ఇండికేషన్ ఇస్తుంది. 3 ఫేజ్ ఉంటే మనకు రెడ్ లైట్ ఇండికేషన్ వస్తుంది. సో మనం కొంచెం దూరం నుంచి చూస్తే 3 ఫేజ్ సప్లై ఉందా లేదా కూడా మనం దూరం నుంచే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఎల్సిడి స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్లో మోటార్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, మొత్తం డేటా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మోటార్ ఎంత కరెంట్ డ్రా చేస్తుంది ఆంపియర్లో కూడా చూపిస్తుంది. సప్లై వోల్టేజ్ ఎంత ఉందో కూడా స్క్రీన్లో చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు మాన్యువల్ మోడ్లో ఆన్ చేస్తున్నారా, ఆటోమేటిక్ మోడ్లో ఉందా అనేది కూడా మనకు ఇందులో చూసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనం ఉదయం 8ంటికి ఆన్ అయ్యి 12ంటికి ఆఫ్ అయిపోవాలని టైం పెట్టారనుకోండి, అప్పుడు 12ంటికి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డేకి అదే మార్చుకుంటుంది. రేపు కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా డైలీ అదే టైం మార్చుకుంటూ ఉంటుంది. ఇందులో లీప్ ఇయర్ కరెక్షన్ కూడా ఉంది. అంటే ఒకవేళ ఫిబ్రవరిలో మనకు 28 డేస్ ఉంటాయి కదా, మరి 28 డే వాళ్ళు ఆగిపోయింది, నెక్స్ట్ ఏంటి మార్చిలోకి షిఫ్ట్ అవుతుందా లేక ఫిబ్రవరిలోనే ఉంటుందా అనే డౌట్ కూడా మీకు అక్కర్లేదు. అది ఆటోమేటిక్గా లీప్ ఇయర్ కరెక్షన్ కూడా ఉంది ఇందులో. తర్వాత మనం 12 తర్వాత అంటే మనం 8 నుంచి 12 వరకు టైం పెట్టుకున్నాం. 12 అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక్కొక్కసారి రైతులు పొలం దగ్గరికి వెళ్తారు ఏదైనా పని కోసమో లేకపోతే ఏదైనా, అప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి నీళ్లు తాగాలనిపించినా ఏదన్నా అర్జెంటుగా మోటార్ ఆన్ చేయాలనిపిస్తే మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సో మాన్యువల్ రూపంలో కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. అంటే టైం ప్రకారంగా కూడా నడుస్తుంది, అదొక షెడ్యూల్. మాన్యువల్గా నడుస్తుంది, అది రెండో షెడ్యూల్. ఇంకో షెడ్యూల్ కూడా మనం పెట్టుకోవచ్చు, అది 3 నుంచి 5 వరకు, అంటే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు అలా. సో 3 సెషన్స్లో మనం ఆన్ చేసుకోవచ్చు. సో మనం రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు పొలం దగ్గరికి. రానుపోని పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయి, వైండింగ్ ఖర్చులు తగ్గుతాయి, మనకు ఈ రిస్క్ ఎలక్ట్రిక్ షాక్ రిస్క్ కూడా మనకు తగ్గుతుంది. ఇలా మీరు పెట్టిన డబ్బులు ఏదైతే దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ డబ్బులన్నీ కూడా ఒకటే సీజన్లో మీరు రికవర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా రైతులకి ఉపయోగపడేటటువంటి ఈ టెక్నాలజీని కాస్మో బ్లూ వారు తయారు చేశారు. మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడున్న స్టార్టర్లు వచ్చేసి మెటల్తో తయారు చేసి ఉంటుంది బాడీ అంతా కూడా. సో ఎక్కడైనా ముట్టుకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కానీ ఈ స్టార్టర్ యొక్క బాడీ వచ్చేసి మనకు ప్లాస్టిక్తో తయారైంది, అందువల్ల మనకు షాక్ కొట్టదు. ఇంకొకటి ఏంటంటే మనకు లో వోల్టేజ్ హై వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మనకు జనరల్ స్టార్టర్లో అలాంటి ప్రొటెక్షన్ లేదు. ఇంకొకటి ఏంటంటే జనరల్ స్టార్టర్లలో మనకు మోటార్ ఖాళీగా నడుస్తున్నట్లయితే అంటే బావిలో నీళ్ళు అయిపోతే మోటార్ ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ స్టార్టర్ ఏంటంటే బావిలో నీళ్ళు అయిపోయిన వెంటనే మోటార్ ఆగిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ వేరే వాటిలో లేదు. బావిలో నీళ్ళు అయిపోతే మోటార్ ఆగిపోవడం అనేది నిజంగా యూనిక్ ఫీచర్ అనమాట ఈ వస్తువుకి. ఇంకొకటి ఏంటంటే ఎల్సిడి స్క్రీన్ ఉన్నటువంటి స్టార్టర్స్ లేవు. సో మన దానికి ఎల్సిడి స్క్రీన్ ఉంది. తర్వాత రెయిన్ ప్రెడిక్షన్, వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయటం అనేది వేరే స్టార్టర్లో లేదు, ఇందులో మాత్రమే ఉంది. తర్వాత వేరే స్టార్టర్లో అయితే మనం ఎవరైనా పోయి గ్రీన్ బటన్ నొక్కితే మోటార్ ఆన్ అయిపోతుంది, కానీ దీనికి పాస్వర్డ్ ఉంటుందన్నమాట. సో ఒకళ్ళ మోటార్ని ఇంకొకళ్ళు ఆన్ చేయలేరు. ఇది చాలా యూనిక్ ఫీచర్. సెల్ ఫోన్తో కూడా ఆన్ ఆఫ్ చేసుకునే టెక్నాలజీ చాలా చోట్ల ఉంది అని చెప్తున్నారు, కానీ అది అంత సక్సెస్ఫుల్గా లేదు. ఎందుకంటే అక్కడ కూడా మనం సిమ్ కార్డ్ పెట్టుకోవాలి, మొబైల్లో ఒక సిమ్ కార్డ్ ఉండాలి, దాన్ని ఆపరేట్ చేయడం అందరికీ రాదు. తర్వాత అక్కడ కూడా మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఇక్కడ కూడా రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడైనా మనకు మోటార్ ఆఫ్ చేయాలనిపించింది, ఈ లోపల అక్కడ ప్యాకేజ్ అయిపోతే మెసేజ్ వెళ్ళదు, మోటార్ ఆఫ్ అవ్వదు. కాబట్టి అప్పుడు ఇంకా మోటార్ రన్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 కిలోమీటర్ల దూరంలో పొలాలు ఉంటాయి కొంతమందికి, ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళలేరు. కాబట్టి ఈ లోపలనే మోటార్ కాలిపోవచ్చు, ఖాళీగా రన్ అయ్యి కాలిపోవచ్చు. కానీ ఇది అలా కాదు, దీనికి ఎలాంటి సిమ్ కార్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, వాతావరణం వల్ల ఎక్కడ సిగ్నల్ అందుతుందో లేదో అనే డౌట్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఇక్కడే క్యాల్కులేషన్ చేసుకుని ఇక్కడే ఆపరేట్ అయ్యే డివైస్ అనమాట. కాబట్టి ఇది చాలా స్టేబుల్గా స్ట్రాంగ్ బాడీతో తయారైనటువంటి డివైస్. ఇది అన్ని రకాల సివియర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ని తట్టుకుంటుంది. మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.